హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇఫ్రా ఫాతిమా ఛానల్. ఈరోజు వచ్చేసి పొనగంటి ఆకుకూర ఎలా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాము. ఈ పొనగంటి ఆకుకూర అనేది మన కళ్ళకైతే చాలా మంచిదండి. సో పొనగంటి ఆకుకూర రోజు లేదా 2 డేస్కి ఒకసారి తిన్నా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా మంచిదన్నమాట. నేనైతే చాలా చోట్ల విన్నాను షుగర్ వాళ్ళకి అండ్ కంటి చూపుకి ఈ పొనగంటి ఆకుకూర అనేది చాలా మంచిదని. సో ఈ పొనగంటి ఆకుకూర ప్రాసెస్ ఏంటనేది మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే పొనగంటి ఆకుకూరని బాగా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు జీలకర్ర అయితే ఎక్కువ వేయదండి, కొంచెం వేసుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 లేదా 3 ఎండుమిర్చి, నెక్స్ట్ ఒక 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలండి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ అయితే ఒక ఆనియన్ వేసానండి, సన్నగా కట్ చేసేసుకొని. ఇది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్న తర్వాత, సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి కదా, అందరికి తెలిసిందే కదా. సో ఆనియన్స్ కొంచెం మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత మనం ఏదైతే వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నామో పొనగంటి ఆకుకూరని దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. అంటే మనకి పొనగంటి ఆకుకూర అనేది వాటర్ రిలీజ్ అయ్యేంత మటుకు, అంటే కూర అనేది కొంచెం అవుతుంది కదండి, అప్పుడే తెలుస్తుంది అనమాట కూర బాగా మగ్గిందా లేదా అనేది. ఈ పొనగంటి ఆకుకూర చూసారా, ఇలా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక 2 to 3 minutes వదిలేసామంటే చూసారా ఇక్కడ వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది, మనకు వాటర్ ఏం లేకుండా బాగా మగ్గిపోయి ఉంటుంది అనమాట ఆకుకూర అనేది. సో చూసారా ఎలా మగ్గిపోయిందో బాగా. సో ఇది ఫైనల్కి వచ్చేసింది అనమాట. నేనైతే ఇక్కడ కొంచెం 1 కప్పు పప్పు అనేది కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత మటుకు నేనైతే ఉడకబెట్టుకున్నానండి. చూసారా 1 కప్పు కందిపప్పు అయితే నేను ఇందులో వేస్తున్నాను, ఉడకబెట్టిన కందిపప్పు. ఇలా వేసుకోవడం వల్ల చాలామంది అయితే నానబెట్టి వేసేసుకుంటారండి. నానబెట్టి వేయడం కన్నా ఇలా మనం ఉడకబెట్టి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇలా ఉడకబెట్టి వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. నేను కారం యాడ్ చేయకముందు పిల్లలకైతే కొంచెం తీసి పక్కన పెట్టానండి. అంటే కారం యాడ్ చేస్తే పిల్లలు తినరు కదా, చిన్నపిల్లలు తినలేరు కదా. సో నేను కారం వేయకముందే పిల్లలకి తీసి పెట్టాను. పిల్లలకి కూడా హెల్త్కి మంచిది కాబట్టి. ఇందులో ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి ఆ కారం అయితే పిల్లలకి సరిపోతుంది. పిల్లలకి సపరేట్గా తీసిన తర్వాత నేను మళ్ళీ ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ లేదా కొంచెం తినేవాళ్ళైతే 1.5 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ అయితే నేను గీ యాడ్ చేశానండి. గీ యాడ్ చేయడం వల్ల ఆ టేస్టే వేరండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఇక్కడ కారం కూడా వచ్చేసి వెల్లుల్లి కారం అనేది నేను ఇంట్లో చేసి పెట్టుకుంటానండి. ఆ కారం అయితే యాడ్ చేశాను, నార్మల్ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి పొనగంటి ఆకుకూర అనేది రెడీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి మాత్రం కంపల్సరీగా ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ అయితే వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మనకు పెద్దోళ్ళకు కూడా మంచిది కాబట్టి. నేను ఆల్రెడీ చాలా చోట్ల విన్నాను పొనగంటి ఆకుకూర అనేది కళ్ళకు మంచిది అండ్ అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదని చెప్పేసి. పిల్లలైతే అస్సలైతే మారం చేయరండి, తిండి దగ్గర చాలా బాగా తినేస్తారు ఈ పొనగంటి ఆకుకూర అనేది ఇలా చేస్తే. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.